ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సింహరాశి వారికి ఈ 15వ తారీఖు నుండి వచ్చే వారం 21వ తారీఖు అనగా ఈ ఆదివారం నుండి వచ్చే ఆదివారం వరకు ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా మీ జన్మ నక్షత్రం మఖ 1, 2, 3, 4 పాదాలు కానీ, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు కానీ, ఉత్తర 1వ పాదం అయినట్లయితే మీ జన్మరాశి సింహరాశి అవుతుంది. ఈ రాశి వారికి ఈ వారం స్థిరాస్తి వివాదాలు కొంతమేర తొలగుతాయి. ఆర్థిక పరిస్థితులు కాస్త మెరుగుపడతాయి. అనుకున్న వ్యవహారాలలో ఆశించిన ఫలితాలుంటాయి. గృహములో శుభకార్యాలు చేయడానికి చాలా వరకు ప్రయత్నాలు చేస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు మరింత పెరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ అధికారులతో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ వారం తీరిపోవడానికి అవకాశం ఉంది. ఇక అన్ని రంగాల వారికి కూడా నూతన అవకాశాలు లభిస్తాయి. ఈ వారం మధ్యలో ధన వ్యయ సూచనలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండడానికి కూడా చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఈ సింహరాశి వారికి అనుకూలంగా ఉండాలి అనుకుంటే హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కొంతవరకు శుభ ఫలితాలను పొందుతారు. స్వస్తి.